జాతీయ మెగా లోక్ అదాలత్ పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్యామ్ సుందర్ మరియు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సిహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ రాజీ మార్గమే రాజమార్గం అంటూ సమయాన్ని డబ్బుని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ను ఉపయోగించుకొని రాజీ పడవలసిందిగా కక్షదారులకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు లాయర్లు కూడా కక్షిదారులకు సహకరించాలని కోరారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమానికి కోదాడ బార్ అధ్యక్షుడు కార్యదర్శులు రాధాకృష్ణమూర్తి, చింతకుంట్ల రామరెడ్డి, సీనియర్ న్యాయవాదులు మేకల వెంకట్రావు, పాలేటి నాగేశ్వరరావు, ఎస్కే రంజాన్ పాషా, ఉయ్యాల నరసయ్య, నాగుల్ పాషా, లోక్ అదాలత్ నెంబర్లు రాజన్న, మురళి, మల్లికార్జున్, పవన్ కుమార్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదర్వైజ్ బార్ అసోసియేషన్స్ బాధ్యత ఏ కూడా లేకుండా ఉంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ వస్తున్నారు కదా. ఆ లిస్టు ప్రకారం ఉన్న వాళ్ళని రొటేషన్గా వేసుకోవడం అనేది మళ్ళీ రిపీట్ చేసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే పంపించడం అనేది లాయర్లుగా బాధ్యత. లాయర్లుగా ఇంట్లో ఎవరు పెట్టుకున్న అభ్యంతరాలు ఉండవు, అబ్జెక్ట్ చేయడానికి కూడా ఉండదు. పోయినసారి వరకు నేను ఎమ్మెల్యేసీ ఉన్నాను, ఎమ్మెల్యేసీ మారడం జరిగింది. ఈసారి ఆ రకంగా ఈ పద్ధతిలో ఎవరున్నారో వాళ్ళు పెట్టారని నేను భావిస్తున్నాను. దీని మీద శ్రద్ధ పెట్టింది కూడా లేదు. ఎవరు ప్యానల్ మెంబర్స్ పెట్టుకున్నారు లేదంటే కానీ ఒక నార్మ్ ప్రకారం ఫ్లో అవుతున్నప్పుడు జిల్లా సంస్థ వారి డైరెక్షన్స్లో ఏది ఉందో దాని ప్రకారం పోదాం. వివాదాలు లేకుండా నెక్స్ట్ టైం ప్యానల్ అడ్వకేట్స్ కావాలో అనుకున్నప్పుడు ఎంతమంది అనేది లేకుండా అందరూ పంపించండి బయోడేటాలు. అందరికీ వస్తుందండి. లిస్టులోకి వచ్చేస్తే అయిపోయింది. దానికోసం బయోడేటా ఇచ్చుకుంటే సరిపోతుంది. వెంటనే వచ్చినట్టే పంపించింది కూడా కాదు. రోజుల పాటు ఎదురు చూసి తర్వాత వచ్చి బయట పంపించే పరిస్థితులు లేకపోతే చెప్పాలంటే ఆ రకంగానే వీళ్ళంతా వచ్చింది మనకి. మీటింగ్ పెట్టుకున్నారు. ఉద్యమాలు కూడా అనుకున్నాము. ఏదో 2 నెలల ఒకసారి మండలం తిరిగితే 5 మండలాలు కవర్ అవుతాయి. ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి అభివృద్ధి బాధ్యతలు సంబంధించి లీగల్ క్యాంపులు పెడదామని అనుకున్నాం. మనం ఇంప్లిమెంటేషన్లో రావాలంటే మీరు ఒక తీర్మానం చేస్తున్న దాని ప్రకారంలో ఉంటే ఇబ్బందులు ఉండవు మనకి. మన దగ్గర నుంచి వెళ్ళాలండి. జిల్లా కోర్టు దగ్గర నుంచి రావాలి. చైర్పర్సన్గా జిల్లా జడ్జి గారు, ఏఎల్ఎస్ఎస్ సెక్రటరీగా సిఎస్సీ జడ్జి గారు, వాళ్ళు అది కూడా ఎక్కడికి పంపిస్తారు. వాళ్ళు పంపించినప్పుడు ఆ టైం లైన్ ఏదైతే పెడతారో 15 రోజులు టైం లైన్ ఏదైతే ఇస్తారో దాని లోపల ఇది బయోడేటా అన్నింటినీ పంపిద్దాం. నేను రైల్వే పోతుంది కదా, సార్తో మాట్లాడి స్టేట్ అందరూ అప్లై చేసుకుంటారు. ఎందుకంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఏముంటుందంటే పోయినసారి ఇష్యూ నాకు తెలియదు సార్. పోయినసారి రైట్ కదా. మీరైనా ఎవరైనా ఇబ్బంది లేదు. చాలా మంది ఆ విషయం పక్కన పెట్టి నెక్స్ట్ మీటింగ్ రెడీ చేసుకోవడానికి చూద్దాం. రిప్రజెంటేషన్ బాగా తరచు కూడా ఇవ్వండి. మళ్ళీ దాని అడ్వకేషన్ తీసుకోండి. కొత్త లిస్ట్ ఇస్తున్న ఒక మాట చెప్పండి. సరిపోతుంది. 3 కోట్ల నుంచి మనం దాదాపు 207 కేసులు సాల్వ్ చేయడం జరిగింది. నిన్నటి వరకు ఇవాళ కంట్రోలింగ్ కింద మనకి ఎండ్ అవుతుంది.
అలాగే సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు ఎక్స్పీరియన్స్ డోస్ 7 కేసులు ఉన్నారు. ఆ రాష్ట్రంలో భాగంగా గత లోకాలకు ఇప్పటివరకు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు 2005 కేసులు చేస్తున్నారు. మన కోదాడకి మంచి పేరు తెచ్చే విధంగా ఈ లోకాలను ప్రభుత్వం భావిస్తూ ఇదే ట్రెండ్ ముందు కూడా కంటిన్యూ చేస్తూ ఇవాళ ఎన్ని మ్యాక్సిమం చేయగలమో అన్ని కేసులే కనిపిస్తుంటే బాగుంటుందని ఆశపడుతున్నాం. పోలీసు వారు సర్వర్ నిన్నటి నుంచి మొరాయించడం జరుగుతుంది. గత 2 రోజులుగా మేజిస్ట్రేట్ గారు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి అప్లై కూడా 1000 కేసులు పెంచే అవకాశం ఉండేది. కాకపోతే సంఘం పోలీస్ సభ్యులు టౌన్ అవడంతో కొంచెం వెనకబడుతున్నాం. అందుకనే కాదు రాష్ట్ర మొత్తం అదే కలుసుకుంటున్నారు. పోలీసు వారు సర్వర్ డౌన్ అంటే రాజీ మార్గమే రాజమార్గం. రాజీ పడటానికి అవకాశం ఉన్న కేసులు అన్నింటిలో మీరు రాజీ పడండి. సివిల్ కేసులు అన్నీ కూడా రాజీ పడతాయంటే ఎన్ఐటి కేసులు రెస్పాన్స్ కేసులు ఉన్నా కూడా అవి రాజీ పడతాయని కేసులే. అది కూడా రాజీ పడటానికి ఎంత ప్రయత్నం చేయబడి చేయండి. క్లయింట్లతో మాట్లాడండి. రాజీ కుదర్చండి. ఇది నిరంతర ప్రక్రియ కింద నడుస్తూ ఉంది. గత లోకాలకు ఈ లోకాలతో కౌంట్ చేస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు లోకాలకు కింద తీసుకొని సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా.